ఈ వీడియో ఏ ఫిల్మ్ మేకర్ ని ఆర్ యాక్టర్ ని ఉద్దేశించి చేసింది కాదు. రీసెంట్లీ పుష్ప టికెట్ ప్రైసెస్ పెరిగిన విషయం అందరికి తెలిసిందే. ఫాలోడ్ బై ఆ ఈవెంట్ ఆర్జీవీ లాంటి వాళ్ళు చేసే స్టేట్మెంట్ ఏంటంటే, మీరు గల్లీ పక్కల ఉన్న టిఫిన్ సెంటర్ల టిఫిన్ తిన్నప్పుడు ఖచ్చితంగా 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు, కానీ 7 స్టార్ హోటల్కి పోయినప్పుడు ఆ అంబియన్స్ కి ఆ ఎక్స్పీరియన్స్ కి ఖచ్చితంగా వాళ్ళు గ్రాండ్ స్కేల్ ఉన్నది కాబట్టి లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీ ఛార్జ్ చేస్తారు అని చెప్పారు. ఎస్, ఐ అగ్రీ బై ద ఫ్యాక్ట్ 7 స్టార్ హోటల్ పోతే అంతే ఛార్జ్ చేస్తారు. జస్ట్ లైక్ దట్ మేము కూడా లార్జ్ స్కేల్ లో సినిమా తీసినప్పుడు ఆ బడ్జెట్ మొత్తాన్ని రికవర్ చేసుకోండి అంటే ఖచ్చితంగా కస్టమర్ ని డబ్బులు ఎక్కువ ఛార్జ్ చేస్తాం. అయినా కస్టమర్లు అనుకున్నట్టు ఎంటర్టైన్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి నెసెసరీ కాదు, అవసరం ఉన్నోడే చూస్తాడు అని అన్నారు. ఎస్, దీంతో కూడా నేను అగ్రీ అవుతా. బట్ యాజ్ అ కస్టమర్ 600 రూపీస్ పే చేసినప్పుడు నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. గ్రాండ్ స్కేల్ అనేది మీ మీడియం ఆఫ్ మెజర్మెంట్ అయితే యునైటెడ్ స్టేట్స్ లో అవెంజర్స్ ఎండ్ గేమ్ అనే సినిమా రిలీజ్ అయింది. దానికి వాళ్ళు పెట్టిన బడ్జెట్ అడ్జస్టెడ్ ఇన్ఫ్లేషన్ 3500 3500 పెట్టి సినిమా తీస్తే వాళ్ళు ఒక యావరేజ్ యూఎస్ సిటిజన్ ని $10 పర్ టికెట్ ఛార్జ్ చేసారు. సేమ్ అటనే 2024 లో మన ఇండియాలో కల్కి, పుష్ప అని సినిమాలు రిలీజ్ అయినాయి. వీళ్ళు $65 మిలియన్ తో సినిమా తీసి ఒక యావరేజ్ ఇండియన్ ని $6.75 ఛార్జ్ చేసారు. మోస్ట్ పబ్లిక్ ఏమనిపిస్తుంది అంటే, అమెరికాలో $10 ఛార్జ్ చేసారు, మనోళ్ళు 6.75 ఛార్జ్ చేసారు, సో చీప్ అనిపిస్తుంది. బట్ నేను సింపుల్ గా చెప్తానండి, యావరేజ్ అమెరికన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ సంవత్సరానికి $51,000 ఉంటుంది. $51,000 సంపాదించేటోడిని వాళ్ళు $10 ఛార్జ్ చేసారు. ఇక్కడ $2,600 సంపాదించేటోడిని వీళ్ళు $6.75 ఛార్జ్ చేశారు. అంటే ఆల్మోస్ట్ 1500% ఎక్కువ ఛార్జ్ చేశారు. లేదు మేము సినిమా గ్రాండ్ స్కేల్ లో తీస్తున్నాం అంటే, పుష్ప బడ్జెట్ ఎంత? $65 మిలియన్ అప్రాక్స్ ఇంటర్నెట్ ఉన్న డేటా ప్రకారం. కల్కి బడ్జెట్ ఎంత? ఇంటర్నెట్ ఉన్న డేటా ప్రకారం $70 మిలియన్. మీరు $70 మిలియన్ తో తీసిన సినిమాని 6.75 ఛార్జ్ చేస్తే, అక్కడ $400 మిలియన్ పెట్టి సినిమా తీసినోడు ఎంత ఛార్జ్ చేస్తాడు? $10 ఛార్జ్ చేస్తాడు. స్కేల్ అనేది మెజర్మెంట్ అయితే ఆ రకంగా కూడా మీ సినిమాలు అంత ఎక్స్పెన్సివ్ ఎందుకు ఉన్నాయి? అండ్ ఇంకొక బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే, ఇండియా ఈస్ హోమ్ ఫర్ చీప్ లేబర్. మోస్ట్ ఫిల్మ్ మేకర్స్ మేము అంత బడ్జెట్ పెట్టినాం, ఇంత బడ్జెట్ పెట్టినాం అని మాట్లాడతారు, కానీ ఒక సినిమాకు ఉండే బిగ్గెస్ట్ కాస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే మాన్యువల్ లేబర్. అండ్ ఇండియా ఈస్ హోమ్ ఫర్ చీప్ లేబర్. ఒక సెట్ వర్కర్ కి అమెరికాలో రోజుకి $100 పే చేస్తే, అదే సెట్ వర్కర్ కి ఇండియాలో రోజుకి $10 పే చేస్తారు. వీళ్ళు పే చేసే లేబర్ కాస్ట్ 10x తగ్గినప్పుడు ప్రొడక్షన్ వాల్యూ కూడా 10x తగ్గుతుంది కదా, కానీ కస్టమర్ ని మాత్రం 1500% ఎక్కువ ఛార్జ్ చేస్తారు. ఎట్లా? మేము గ్రాండ్ స్కేల్ లో సినిమాలు తీస్తున్నాం అనుకున్నా కానీ మీకంటే ఇంకా గ్రాండ్ స్కేల్ లో తీసేటోళ్ళు కూడా వాళ్ళ కంట్రీలో తక్కువ ఛార్జ్ చేస్తారు. ఆపెన్హైమర్ కి నేను చూసినప్పుడు $250 టికెట్. ఇదే పుష్పకు టికెట్ ప్రైస్ ఎంత? $600. ఆర్జీవీకి నేను ఫైనల్లీ ఒకటే కౌంటర్ స్టేట్మెంట్ ఇస్తున్నా. మేము 5 స్టార్ హోటల్, మేము బెస్ట్ ఫుడ్ సర్వ్ చేస్తున్నాం, బెస్ట్ అంబియన్స్ ఇస్తున్నాం, అందుకే ఇంత ఛార్జ్ చేస్తున్నాం అని చెప్పకండి. మీరు అందుకు అంత ఛార్జ్ చేస్తున్నారు అంటే మార్కెట్ లో ఇంకెవరు ప్లేయర్ లేరు. అంటే నా ఇంటి పక్కల ఒకటే హోటల్ ఉన్నది కాబట్టి దిక్కు లేనట్టు నీ హోటల్ అనేది తింటాను, $500 ఛార్జ్ చేస్తాను. దట్స్ ద రీజన్. ఇక్కడ కంపారిజన్ యూనిట్ ప్రోడక్ట్ క్వాలిటీ టు ప్రైస్ రేషియో కాదు, డిమాండ్ అండ్ సప్లై గేమ్. మీరు చెప్పిన ఎగ్జాంపుల్ కి నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ రీరైట్ చేసి చెప్తా. మీరేం చెప్తారు అంటే, మేము బెస్ట్ కెమెరాస్ పెట్టినాం, బెస్ట్ డిస్ప్లే పెట్టినాం, బెస్ట్ ప్రాసెసర్ పెట్టినాం, బెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ పెట్టినాం, అందుకే మా ఫోన్ కి $1,00,000 ఛార్జ్ చేస్తున్నాం అని చెప్తారు. కానీ నేను యాజ్ ఎ కన్స్యూమర్ ఆ ఫోన్ కొన్నాను, నేను చెప్తున్నా అంటే మార్కెట్ లో వేరే ఫోన్లు లేవు, 10 ఫోన్లు ఉన్నాయి. సచ్చినట్టు ఏదో ఒక ఫోన్ కొనాలి కాబట్టి మీరు $1,00,000 అని చెప్పినా కొంటాను. ఇంకా మాట్లాడితే హార్ష్ అనిపిస్తుంది కానీ కల్కి మూవీ ఉన్నది. కల్కి మూవీ బడ్జెట్ ఎంత? 700 కోట్లు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ బడ్జెట్ ఎంత? అదే 700 కోట్లు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీజన్ 5 వాడు 700 కోట్లతోని అంత క్వాలిటీ తీసిండు, అంత క్వాంటిటీలో తీసిండు. కల్కి సినిమాలో గేమ్ ఆఫ్ థ్రోన్స్ తో కంపారిటివ్లీ తీసుకుంటే క్వాంటిటీ ఉండదు, క్వాలిటీ ఉండదు, కానీ టికెట్ ప్రైస్ మాత్రం $600 ఉంటుంది. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. మీరు కన్స్యూమర్ లో క్వశ్చన్ చేయకపోతే వీళ్ళు రేపు 10,000 కూడా పెడతారు టికెట్ ప్రైసెస్. మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక కంట్రీలో తరలిసరి వ్యక్తి ఆదాయం ఎంత ఉన్నది అండ్ వాళ్ళు ఆ ప్రోడక్ట్ కి ఎంత ఛార్జ్ చేస్తున్నారు.